హాయ్ ఫ్రెండ్స్, ఇవి అమర్లిల్లీ బల్బ్స్ రీపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా రఫ్గా పెట్టేశాను, కానీ గ్రోత్ బాగుండాలంటే కొద్దిగా బాగా చేయాలి అనేసి మళ్ళీ తీస్తున్నాను. ఇలా ఉంటాయి బల్బ్స్, అన్నీ మెచ్యూర్ బల్బ్సే. ఒక్క బల్బుకి 2 years బ్యాక్ ఒకరు ఇచ్చారు నాకు. ఎన్ని బల్బ్స్ వచ్చాయో. చూడాలి, ఈ బల్బ్స్ అన్నీ తీసేస్తున్నాను. అన్నీ ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్లోనే వేసి పెట్టాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అప్పుడు అన్నీ వేయలేదు, నా మేడ మీద అలా రఫ్గా పెట్టేశాను, అంత ఎక్కువగా కేర్ తీసుకోకుండా. మేడ మీద ఎండ ఎక్కువగా ఉంది, ఇంకా అస్తమాన్ మేడెక్కి ఇట్లా కేర్ చేయలేనని కింద పెట్టేద్దామని కిందకి తెచ్చాను. ఇది కిచెన్ వేస్ట్. ఇది ఈ మట్టి హెల్దీ, అంత మంచి మట్టి. కింద ఆకులు వేసాను, వేపాకులు. ఫస్ట్ ఒక లేయర్ అంతా వేపాకులు, బొగ్గులు, పిస్తావి తొక్కలు, శనక్కాయ తొక్కలు, ఇలాంటివన్నీ నేను అడుగున వేసేస్తాను. ఈ మట్టిలోంచి ఇవన్నీ వేరు చేశాను ఫ్రెండ్స్. దుంపలు చూడండి, పీచ్ కలర్ అమర్లిల్లీ, పీచ్ కలర్ దుంపలు బల్బ్స్ ఇవి. అసలు అన్నీ ఎదిగిపోయాయి. ఏది మదర్ బల్బు, ఏది ఫస్ట్ బల్బు నాకు గుర్తులేదు ఇప్పుడు. ఇది అనుకుంటా అన్నిటికంటే ఫస్ట్ బల్బు, మదర్ బల్బు అదే. ఇది కూడా అలాగే ఉంది. ఎన్ని చూడండి, ఒక్క బల్బుకి ఎన్ని బల్బులు రెడీ అయ్యాయి. ఇది 1 2 3 4. ఇవన్నీ కూడా పెద్ద బల్బులు అయిపోయాయి. బేబీస్ వచ్చేస్తున్నాయి అన్నిటికీ. అన్ని బల్బులు మెచ్యూర్ అయిపోయిన బల్బులే, మెచ్యూర్ అయినవి. చూద్దాం, ఫస్ట్ పెద్ద పెట్టేస్తాను. ఇది ఒకటి మాత్రం సింగిల్గా ఎక్స్ట్రా బల్బు వేరుగా లాస్ట్ ఇయర్ వేరుగా ఉంచి ఇక్కడ నిన్న రీపార్ట్ చేశాను. ఇప్పుడు వీటికి నేను ఇవన్నీ కలుపుతాను. ఫంగిసైడ్ మొన్న ఇవన్నీ కలపకుండా అలా రఫ్గా పెట్టేశాను, అందుకే నాకు సాటిస్ఫై అవ్వలేదు. ఫంగిసైడు, బోన్ మీలు ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సీజన్ బాగా పూసి. ఇది చిన్న డిఏపి, ఎప్సమ్ సాల్ట్. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్. నేను వర్మీ కంపోస్ట్, పేడ అది ఎక్కువ కలపను, ఎక్కువ కిచెన్ వేస్ట్తోనే చేసేస్తాను. ఎప్పుడైనా ఇక్కడ నాకు పేడ దొరికితే కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. వేరుగా పేడ పెట్టను, కిచెన్ వేస్ట్లో మిక్స్ చేసి అదే కంపోస్ట్గా అయిపోయిన తర్వాత అదే వాడతాను. ఈ అమర్లిల్లీ నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. మల్టీ పెటల్ రెడ్, సింగిల్ పెటల్ రెడ్, పీచ్ కలరు, ఫుట్బాల్ లిల్లీ, ఇంకొకటి పెద్దది, చాలా పెద్దది అమర్లిల్లీ ఉంది. దాన్ని ఏమంటారంటే జంబో కోసం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది పెద్దది. వేర్లే కట్ చేయను, అలా పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తాను. పెద్ద బల్బ్స్ ఇవి. తర్వాత ఈ పై కట్ చేసేస్తాను ఆకులు. ఎన్ని వస్తాయి ఇందులో ఫ్లవర్స్ చూడాలి ఈసారి నేను.
లాస్ట్ టైం నేను సమ్మర్లో రిపోర్ట్ చేసినప్పుడు ఒక తమిళ అమ్మాయి అడిగింది బల్బు కావాలని. ఇప్పుడు మరి తనకి ఇవ్వాలనుకుంటున్నాను. బల్బ్స్ చాలా పెరిగాయి, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ని బల్బ్స్ అసలు అడ్జస్ట్ చేయడానికి అవ్వట్లేదు ప్లేస్. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఈ తర్వాత పెడతాను. ఈ చిన్న చిన్నవన్నీ తర్వాత పెడతాను. ఇలా పైన మట్టి కప్పేస్తాను. మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నాక వాటర్ వేసేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.